చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా తూర్పు వీధి గల స్థలం. ఇది ఈ తూర్పు వీధి గల స్థలానికి మనం నైరుతిలో కట్టాలని ఇక్కడ నైరుతిలో కడతాం. కడితే ఈ డోరు ఉత్తరవాయం అవుతుంది, ఈ డోరు తూర్పు ఆగ్నేయం అవుతుంది. అంటే స్థలం వల్ల ఇక్కడ దాదాపు అంటే ఇది ఒకవేళ ఇది 200 అడుగులు ఉందనుకుందాం. 200 అడుగులు 20 అడుగులు వేస్తే 180 అడుగులు ఇక్కడ ఖాళీ ఉంటుంది కదా. ఒకవేళ 40 అడుగులు వేసినా 160 అడుగులు ఖాళీ ఉంటుంది కదా. కాబట్టి ఇట్లా ఎగురుది ఈ పెద్ద పెద్ద స్థలాల్లో ఎమ్మడే దీన్ని ఏం చేయాలంటే దీన్ని తీసేసుకుని సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకొని దక్షిణానికి ఒక 50 అడుగులు, సపోజ్ 50 అడుగులు ఇచ్చినాం అనుకుందాం. ఉత్తరానికి 60 అడుగులు వదిలి ఇట్లా కట్టుకోవాలి ఇండ్లు. అది తూర్పు డోరే పెట్టాలి, మళ్ళీ ఉత్తరం డోరు పెట్టకూడదు. మళ్ళీ తూర్పు డోరే పెట్టాలి. మళ్ళీ పొరపాటున ఉత్తరం డోరు పెడితే ఉత్తరవాయం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది ఈ వాయువంలో పెట్టినామనుకో, ఇక్కడ పెట్టినామనుకో ఉత్తరవాయువు నడికేద్దాం స్థలం వల్ల కొలుస్తాయి. ఇది అయితే తూర్పుకు పెడితే తూర్పు ఈశాన్యం అవుతుంది, తూర్పు డోర్ అవుతుంది. ఒకవేళ ఈశాన్యం కాకుండా అని అప్పుడు చక్కగా ఈశాన్య నడకలు మనకు రాణిస్తాయి. కాబట్టి ఇట్నే ఉండాలి. ఇట్లా ఎప్పుడే కానీ నైరుతిలో కట్టకూడదు. నైరుతిలో కడితే ఇబ్బంది పడతాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడంటే దక్షిణం 50 అంటే ఉత్తరం 60 ఉండి కట్టాల్సింది. మరియు దక్షిణంలో ఇల్లు రూమ్లు నైరుతి వేసి పెద్ద స్థలం ఉంటే కూడా చెడు నడకలు వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు దండిగా ఉండరు ఫామ్ హౌస్లలో.